విజయ్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కోరితే అది తప్పకుండా ఆయనే బీజేపీని శాశ్వత శత్రువు లెక్క మార్చుకున్నట్టు. వాస్తవానికి బీజేపీ చిల్లర రాజకీయం ఎట్లా ఉంటుంది అంటే, నేను ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం కోసం, ఒక రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడం కోసం బీజేపీ అనేటువంటి ఒక దుష్టశక్తి లాంటి పార్టీ ఏం చేస్తుందంటే, ఆ రాష్ట్ర ప్రయోజనాలను పనంగా పెడుతుంది. ఆ రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులైనా సృష్టించగలుగుతుంది, భ్రమపెట్టగలుగుతుంది, ప్రజలను భయపెట్టగలుగుతుంది. ఓహో రాష్ట్రం ఆగమవుతుంది అన్నటువంటి దాంట్లో చేసి ప్రజల మీదకి ఆ నెగిటివిటీని అది అక్కడ అధికారం ఉన్నటువంటి పార్టీ మీదకి నెట్టగలుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే తెలంగాణ, దానికి బెస్ట్ ఎగ్జాంపులే బెంగాల్, దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఢిల్లీ. సో ఇట్లా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలనుకుంటే రకరకాల కుయుక్తులు చేస్తుంది. ఎందుకంటే బీజేపీని కేసీఆర్ కూకటి వేలతో పెకలించేటువంటి వ్యూహాలు రచించిండు ఆయన. అంటే ఈ బీజేపీ ఏంది, దీని పుట్టుకేంది, దీని భాగోతం ఏంది, ఇది ఏం చేస్తున్నది, ఏం పరిపాలన చేస్తూ ఉన్నది, చెప్పింది ఏంటిది, చేసింది ఏంటిది అన్నీ ఏదో అద్దాల మేడ ముచ్చట్లు చెప్పిర్రు. గుజరాత్ మోడల్ అన్నారు. గుజరాత్లో మోడల్ లేదు, పీడల్ లేదు. దేశం మొత్తం ఫోటోల సెషను. ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి పోయి ఏషాం వేసుకున్నటువంటి మోడీ, ఆయన వెనకాల భజన చేసే లేత బత్తాయిలు, ముదురుబురు బత్తాయిలు, ఈ బత్తాయి బ్యాచ్ అంతా కూడా ఉంటుంది. వీళ్ళు తప్ప ఏం లేదు అని చెప్పేసి గమనించిన కేసీఆర్ దాన్ని కూకటి వేలతో పెకలించేటువంటి ప్రయత్నం చేసిండు ఆయన. ఆహా మా కూసాలు కదులుతున్నాయని గమనించినటువంటి బీజేపీ కేసీఆర్ని అధికారంలో లేకుండా చేసి ఇవాళ ఆ అధికారాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టి తెలంగాణ రాష్ట్రం మీద ఇంకా ఆశలను సజీవంగా పెట్టుకుంది బీజేపీ. కాంగ్రెస్ను కొట్టడం ఈజీనే కదా, బీజేపీకి పెద్ద సమస్య కానే కాదు. కాంగ్రెస్ ఉంది అంటే అది బీజేపీ ఖాతాలో పడ్డట్టే ఆ స్టేటు. సో ఆ రకంగా ప్రయత్నాలు చేసింది. దానికోసం మరి ఏ రకంగా ప్రయత్నాలు చేసిందంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది రైతులు పండించేది ఎక్కువగా వడ్లు. ఆ వడ్ల విషయంలోనే ఫస్ట్ రాజకీయం స్టార్ట్ చేసింది ఈ బీజేపీ. మేము బాయిల్డ్ రైస్ కొనము, ఇవి కొనము, నువ్వు సంతకం పెడితేనే కొంటాము, లేకపోతే 25 లక్షల కోట్లు ఇవ్వము, ఇవి 25,000 కోట్లు ఇవ్వము, ఇది అది అని చెప్పేసి చిల్లర పంచాయతీలు చేసి ఇక్కడ రైతులను దెబ్బకొట్టి కేసీఆర్ ఒడ్లు కొంటలేడు, లేకపోతే ఇంకేదో కొంటలేడు పెద్ద ప్రచారం తీసుకొచ్చి దాన్ని రైతుల లోపల ఒక వ్యతిరేకతను నింపి కేసీఆర్ ఓటమి కోసం కారణం చేసి, అలాగని ఇక్కడ మేడిగడ్డ ఉన్నది. ఆ మేడిగడ్డ విధ్వంసము బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలయికతోనే జరిగిందనేది ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు చాలామంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నీటి రంగ నిపుణులు, చాలామంది ఎవరో దుష్టశక్తులు వెనకాల ఉన్నాయనేది. సో ఇట్లా విధ్వంసం సృష్టించి ఆ విధ్వంసాన్ని అక్కడ ప్రభుత్వం ఖాతాలో వేసి అక్కడ ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి వీళ్ళు పాగా వేయడం కోసం వేస్తారన్నమాట. వెస్ట్ బెంగాల్లో కూడా అట్లనే లేనటువంటి స్కామ్ను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసే లేదు అక్కడ. ఆ కేసుని సృష్టించి అక్కడ సీఎంను అరెస్ట్ చేసి ఆ ప్రభుత్వాన్ని రకరకాలుగా బదనాం చేసి, ఎందుకంటే ఆయన విద్యా వైద్యం ఈ రెండింట్లలో చాలా ముందుకు పోయి దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు కేజ్రీవాల్. అలాంటి కేజ్రీవాల్ని కొట్టాలంటే ఇంకే రకంగా కొట్టలేకపోతాం. అందుకనే రకరకాలుగా కుట్రలు పన్ని ఆ కుట్రతోటి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ని ముంచేసారు. వెస్ట్ బెంగాల్లో కూడా అంతే, ఏవేవో ముచ్చట్లు చెప్పేసి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని నిండా ముంచేసారు. సో కాబట్టి బీజేపీతోని పెట్టుకోవాలనుకుంటే ముందు వీళ్ళంతా చాలా బలంగా తయారై ఒక సుదీర్ఘ ప్రణాళిక వేసుకోవాలి. సుదీర్ఘ ప్రణాళిక అంటే ఇప్పుడు టీవీకే గెలిచింది విజయ్, నెక్స్ట్ తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు వచ్చి ఇక్కడ ప్రభుత్వం మారితే, రేపు ఏపీలో ఒక ప్రభుత్వం మారితే, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్, ఇలాంటి వాళ్ళు వస్తే ఇలాంటి బలమైన యువ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఒక కూటమి లెక్క ఏర్పడాలి. ఈ కూటమికి కాంగ్రెస్ సొంటు వానియొద్దు, బీజేపీ సొంటు వాడనియొద్దు. అలా ఏర్పడేటువంటి మూడవ ప్రత్యామ్నాయ కూటమి ఈ దేశ రాజకీయాలను శాసించగలగాలి. సో అప్పుడు మాత్రమే ఈ అన్నింటికి పరిష్కారం అవుతుంది. అది కావాలంటే ముందు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్ బతికుంటే బీజేపీకి ఆక్సిజన్ వచ్చినట్టే. కాంగ్రెస్ని బొందబెట్టాలి, ఏడ కనపడతాడా, దాని తర్వాత బీజేపీ ఆటోమేటికల్ చచ్చిపోతుంది. ఆక్సిజన్ లేకపోతే
నీళ్లు పోయకపోతే ఒక చెట్టు చచ్చిపోతుంది కదా, సేమ్ అట్లనే దానికి ఆక్సిజన్ వాటర్ అందించేటువంటి సోర్స్ ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెడితే ఆటోమేటికల్లీ బీజేపీ వస్తుంది. బీజేపీ చేస్తే ప్రాంతీయ పార్టీలు బలపడతాయి, రాష్ట్రాలు బలపడతాయి, రాష్ట్రాలు బలపడితే దేశం చాలా బలంగా ఉంటుంది. 12.5 సంవత్సరాలు అవుతుంది. ఏం కట్టగట్టిండే బీజేపీ అధికారంలోకి వచ్చాయంటే ఏం లేదు. మన రూపాయి వాల్యూ పడిపోతూ ఉంది రోజు రోజుకి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి, అన్ని రకాల ధరలు పెరిగినాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇన్ని పెరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేసిండు మోడీ అంటే దేశాన్ని కాపాడుతున్నాం అంటారు లేత బత్తాయిలు. ఏం కాపాడిండ్రా అంటే మళ్ళీ అటాకులు జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ ఉగ్రవాదాలు జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజల మీద జరిగేది, ఇప్పుడు ఏకంగా సైనికుల మీద జరుగుతూ ఉంటాయి దాడులు. ఇగో ఈ రకంగా మాట్లాడకూడదు పెద్ద చర్చ. సో కాబట్టి బీజేపీతో పెట్టుకోకూడదు. ఇప్పుడు బీజేపీతో డైరెక్ట్గా పెట్టుకోవడం వల్ల ఏమైంది, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే ఆగిపోయింది. గవర్నర్ను పెట్టుకోండి, శిఖండి రాజకీయం బీజేపీది. గవర్నర్లు శిఖండి పాత్ర పోషిస్తూ ఉంటారు బీజేపీ రాజకీయంలో. సో అట్లా ఇప్పుడు ఆడ ఆగిర్రు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు పోయి ఇంకా ఎక్కువ బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఇక పగ పెట్టుకుంటారు అన్నమాట కంప్లీట్గా బీజేపీ వాళ్ళు. అప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ విజయ్ ఆయన ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర పరిపాలన చక్కగా చేయలేడు. మళ్ళీ బీజేపీతో కొట్లాట అంటే రాష్ట్ర పరిపాలన పక్కకు పోతుంది, ఇదంతా కూడా ఇది అవుతుంది. సో కాబట్టి ఇదంతా కూడా బీజేపీని సమయం చూసి కొట్టాలి. ఎట్లయితే ఒక అదును కోసం వెయిట్ చేస్తారో ఆ రకంగా అదును కోసం వెయిట్ చేయాలి తప్ప గుడ్డిగా ఎడ్డిమారిగా పోదామంటే కష్టమవుతుంది. కేసీఆర్ అలాగనే పోయిండు, తెలవంగానే వెంటనే కొడదామని పోయిండు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన కళ్ళ ముంగల 2 సంవత్సరాల లోపల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీని నువ్వు ఎదుర్కొంటే బీజేపీ ఏం చేస్తుంది, శత్రువుతోని మిత్రులు అయ్యి వాళ్ళు చేతులు కలిపి ఈయన అధికారాన్ని దూరం చేసి ఇప్పుడు మొత్తానికి అది అయిపోయింది. అదే కేసీఆర్ రెడ్డి గెలిచి ఉంటే కర్ణాటకలో కొంత ఇంపాక్ట్ ఉండేటిది, మహారాష్ట్రలో ఇంపాక్ట్ ఉండేటిది, ఆ 2 రాష్ట్రాల్లో కొంత అదైపోయి అప్పుడు బీజేపీని ఇంకొక రకంగా అయ్యేది. సో కాబట్టి ఎప్పుడైనా కానీ అదును చూసుకొని కొట్టాల. ఇప్పుడు సమయం కాదు విజయ్కి బీజేపీతో ఖయ్యం పెట్టుకోడు. తమిళనాడు ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడుతుంది అది. సో కాబట్టి సమయం చూసుకోవాలని ముందే బీజేపీ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీ దీనికంటే ఎక్కువ బేకార్ పార్టీ అది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం విజయ్ చేసిన తప్పు. కొంత వ్యూహాత్మకంగా ముందుకు పోతే బాగుంటుండే. కానీ ఇప్పుడు మొత్తానికి ఇంకొక ఎగ్జాంపుల్ బీజేపీ అనేటువంటి రాజకీయం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, సప్పుడే ఎన్నికలు అయిపోగానే కమర్షియల్ సిలిండర్ ఎంత పెంచారు, ఒకటేసారి 900 రూపాయలు 1000 రూపాయలు పెంచి పడేసారు, అయిపోయా. 2026లోనే అప్పటిదాకా 1800 2000 ఉన్నటువంటి సిలిండర్ ఇప్పుడు 4000 దగ్గరికి అయింది. సో అట్లా నీకు చాలా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. దాని రాజకీయ అడుగులే వేరే రకంగా ఉంటాయి. సో కాబట్టి సుప్రీంకోర్టుకు ఇవన్నీ ఇంకా కూడా ఎక్కువ రప్చర్ చేసుకోవడం తప్ప ఇంకొక ఉపయోగం లేదనేది నేను చెప్పొచ్చేది ఫైనల్గా. సో వీళ్ళు కలుస్తారా అంటే కలిసే అవకాశం లేదు. ఇంకా ఇవన్నీ వార్తలు మాత్రమే. ఎందుకంటే డిఎంకే అధినేత నేను పొద్దుగాలనే ఆయన ప్రకటన కూడా చేసిండు, మేము ప్రతిపక్షంలోనే ఉంటాము అని. ఇక వీళ్ళు ప్రతిపక్షంలోనే ఉంటాము అంటే 59 సీట్ల డిఎంకే అది ప్రకటించిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎంతమంది కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేనే లేదు. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే డిఎంకే కూడా ఒక మంచి అధికారాన్ని చూసినటువంటి డిఎంకే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా నెక్స్ట్ తరాన్ని షేన్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈయన ఎట్లా ఓడిపోయిండు, ఎవరు డిఎంకే మన స్టాలిన్ ఓడిపోయిండు, మన ఉదయనిధి స్టాలిన్ గెలిచిండు. సో ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చి ఆయన కొంత ఫైటింగ్ స్పిరిట్ నింపుకొని నెక్స్ట్, ఎందుకంటే ఇక్కడ విజయ్ అక్కడ ఉదయ్ ఇద్దరు మంచి యువకులే. సో వాళ్ళ ఫైటింగ్ కూడా కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసెంబ్లీలోనైనా బయటనైనా. సో కాబట్టి ఇదంతా కూడా ఒక ముందు రాజకీయాలకు భవిష్యత్ రాజకీయాలకు ఒక బాటలు లాంటిది. దాన్ని అట్లనే తీసుకొని డిఎంకే కొంత ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తే ఇప్పుడు విజయ్ చాలా హామీలు ఇచ్చిండు, గొంతెమ్మ కోరికలన్నీ అందులో పెట్టిండు. మరి అవన్నీ నెరవేర్చడం కూడా అంత ఈజీ ఏం కాదు. విజయ్ మీద కొట్లాడడానికి డిఎంకేకి బలమైన అస్త్రాలు బొచ్చడు ఉన్నాయి. సో కాబట్టి ఆ రకంగా ముందుకు పోతే రేపు వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది. మరి చూడాలి ఏమవుతుంది, కలుస్తుందా కలవదా ఏమవుతుంది అనేది ఇది ఒక పెద్ద చర్చ లెక్క కనపడతా ఉన్నది. చూద్దాం. ఇది తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయము.